హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు గీతు నాయుడు అఫీషియల్. ఈరోజు నేను మీకు ఈజీగా అయిపోయి సింపుల్గా అయిపోయే రెసిపీని చూపిస్తాను, చూసేయండి. ఆనియన్ బిర్యానీ చాలా చాలా సింపుల్గా అయిపోతుంది. నేను మసాలా ఆనియన్స్ వేసిన క్లిప్స్ తీయలేదు, అందుకని మీకు ఇట్లా చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలాస్ వేసుకొని దాంట్లో చిల్లీస్ అండ్ ఆనియన్స్ వేసుకొని కొంచెం మగ్గినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ముందే రైస్ కడిగి పెట్టుకున్నాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మగ్గినాక కొన్ని కాజూస్ వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత అది కూడా మిక్స్ చేసుకొని తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నా దగ్గర సాల్ట్ లేదు, అందుకే కలుపు వేసుకున్నాను. అండ్ కొంచెం పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కారం కూడా వేసుకొని మీకు తగినంత కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని అలా మగ్గనివ్వాలి కాసేపు. ఒక కప్పు పెరుగు తీసుకొని అందులో వేసుకోండి. అది పెరుగు మంచిగా మిక్స్ చేయండి. అండ్ మిక్స్ చేసిన తర్వాత దాన్ని కాసేపు మూత పెట్టండి. ఆ తర్వాత కొంచెంసేపు తీసి రైస్ వేసుకోండి. నేను ముందే నానబెట్టుకున్నాను రైస్. ఒక కప్పు బాస్మతి రైస్కి 1.5 కప్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మూత పెట్టుకొని కొంచెంసేపు అయ్యాక తీసి చూస్తే మనకి రైస్ పొడి పొడిలాడుతూ ఉంటే అయిపోయినట్టు. లేదు కొంచెం వాటర్ అట్లా ఉంటే మళ్ళీ కొంచెం మూత పెట్టి ఉంచండి. రైస్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ చాలా చాలా టేస్టీగా ఉంది. ట్రై చేయండి ఎప్పుడైనా. వెజిటబుల్స్ అట్లా లేకపోతే చాలా చాలా ఈజీగా అయిపోయే రెసిపీ, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది మన ఆనియన్స్తో అట్లా సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో రైతా కూడా చాలా చాలా టేస్టీగా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి. వెజిటేబుల్స్ ఏమీ లేకపోయినా ఈజీగా అయిపోయే సింపుల్ రెసిపీ. టమాటా కూడా అవసరం లేదు. చికెన్ కర్రీలో కూడా చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి మీకు ఎలా వచ్చిందో. నాకైతే రైస్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, చూస్తున్నారు కదా. ఓకే, బాయ్ గాయ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.